జీరో బడ్జెట్ రాజకీయాలతో జై భారత్ పార్టీ ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొచ్చిందని జై భారత్ పార్టీ వ్యవస్థాపకులు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. కర్నూలు జిల్లాలోని కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1977 సంవత్సరంలో జనతా పార్టీ విధానంతో జై భారత్ పార్టీ ముందుకు వెళుతుందని తెలిపారు. అభివృద్ధి, ఉపాధి అవకాశాలతో మేనిఫెస్టోను రూపొందించి ప్రజల వద్దకు తీసుకెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు 40 నుంచి 100 కోట్ల రూపాయలు పోటీ చేసే అభ్యర్థులను డిమాండ్ చేస్తున్నాయని, జై భారత్ పార్టీ మాత్రం ప్రజలకు సేవ చేసే వారిని మాత్రమే అభ్యర్థులుగా నియమిస్తానని తెలిపారు. ప్రత్యేక హోదా తీసుకువస్తామని అన్ని ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు జేడీ లక్ష్మీనారాయణ. ఆ తర్వాత అప్పులు లేని ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి అవినీతి లేని ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో అయితే అవినీతి ఉండదో ఆ రాష్ట్రంలో మనకున్న వనరులతో మనం బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్కి 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. కొన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న గోవా రాష్ట్రం టూరిజంలో ఎంత ముందుకు వెళుతోంది. మనం 972 కిలోమీటర్లు పెట్టి టూరిజాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం? టూరిస్టు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తారంటే ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, నేను అక్కడికి వెళితే నేను సురక్షితంగా ఉండగలనా అన్నది టూరిస్టు ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఒకరి మీద ఒకరు కేసులు, ఆ తర్వాత వచ్చేసి రోజు ఏదో ఒక పరిణామం జరుగుతోంది రాష్ట్రంలో. సో ఈ విధంగా పరిణామాలు ఉండడం బట్టి టూరిస్టు ఎప్పుడు కూడా ఆ రాష్ట్రానికి నేను వెళ్ళను అనుకుంటాడు. అందువల్ల ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయాలంటే లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా ఉండాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అందువల్ల అవినీతిని ఎప్పుడైతే మనం అంతం చేయగలామో, మన దగ్గర ఉన్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చూడండి, మద్యపాన నిషేధం అన్నారు కానీ ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్నంత మద్యం రేట్లు ఇంకెక్కడా లేవు. విచిత్రం ఏమిటంటే ఇవన్నీ కూడా క్యాష్ పేమెంట్సే జరుగుతున్నాయి. మొత్తం ప్రపంచమంతా దేశమంతా కూడా ఫోన్ పే అని, పేటిఎం అని ఈ విధంగా పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్న సందర్భంలో ఎలాగైనా ఆ రూపాయి విలువ పెంచడానికి ప్రయత్నించండి.